దేవుని పరిశుద్ధ నామన మహిమ కలుగును గాక. మంచిదండి. మరి చదవబడిన లేఖనాన్ని ఒకసారి మనం జాగ్రత్తగా ధ్యానిస్తే గనక యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 21వ అధ్యాయము 33వ వచనం నుంచి మనం జాగ్రత్తగా చూసుకుని 46వ వచనం దాకా కూడా ఒక ఉపమానాన్ని చెప్తూ ఉన్నారు. ఒక ఉపమానం. యేసుక్రీస్తు ప్రభువారు చాలా ఉపమానాలు చెప్పారండి. ఎన్నో ఉపమానాలు చెప్పారు. కానీ అవి చాలా అర్థం చేసుకోవటం చాలా లోతుగా ఉంటాయి. జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. జాగ్రత్తగా మనం చదువుకోవాలి. అయితే యేసు ప్రభువారు చెప్పిన ఉపమాన భావాన్ని మనం జాగ్రత్తగా లోతుగా ఆలోచిస్తే, జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఈ ఉపమానములో అనేకమైన అర్థాలున్నాయి. ఈ ఉపమానములో అనేక విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ ఉపమానములో ఉన్న లోతైన అర్థాలు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరితో మాట్లాడుతున్నారు? అక్కడ ఇశ్రాయేలు యొక్క దేశంలో ఇశ్రాయేలు యొక్క ప్రజలతో మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏం చెప్తూ ఉన్నాడు ఆయన? ఒక ఉపమానంగా చెప్పాడు. ఆ ఉపమానంలో ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మరొక ఉపమానం వినుడి. ఇంటి యజమానుడు ఒకడుండును. అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచి వేయించి అందులో ద్రాక్ష తోట తోలిపించి గోపురము కట్టించి కాపులకు దాన్ని గొత్తెకిచ్చి దేశాంతరము పోయెను. చాలాసార్లు మనం చెప్పుకుంటూ వచ్చాం. అయితే ఇక్కడ జాగ్రత్తగా మనం పరిశీలిస్తే గనక యేసుక్రీస్తు ప్రభువారు చెప్పుచున్న ఈ ఉపమానంలో భావం ఏంటంటే చాలా స్పష్టంగా ఆయన చెప్పాడు. యజమానుడు అనగా దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఆ రోజుల్లో ఇశ్రాయేలు యొక్క ప్రజలకి ఒక దేశాన్ని ఇచ్చాడు. భౌతికంగా మనం చూసుకుంటే దేశాన్ని ఇచ్చి ఆ దేశానికి చుట్టూ కూడా కంచి వేశాడు. కంచి అంటే భౌతికంగా మన మీద ముళ్ళ కంచి కాదు, కానీ దేవుని యొక్క కంచి వేశాడు. దేవదూతలను కంచిగా ఉంచాడు. అంటే వారు దేశం మీదకి ఎవరు కూడా వచ్చినా కూడా ఒక చోట ఎలా మాట్లాడతాడు? మిమ్మల్ని ముట్టినవాడు నా కంటి పాపను ముట్టినవాడే అంటాడు. అంటే వాళ్ళని ఎంత బాగా చూసుకున్నాడంటే చూడండి, చాలాసార్లు మన రోడ్డు మీద వెళ్తూ ఉంటే కంట్లోకి ఏడు పెడుతూ ఉంటాయి, మనకి నలుసులు లాంటివి రకరకాల పడుతున్నప్పుడు వెంటనే మనం కళ్ళు ఇలా మూసేస్తాం. చూడండి, కళ్ళు వెంటనే మూసేస్తాం. అంటే మన కన్ను ఎంత ఫాస్ట్గా పనిచేస్తుంది అంటే కంట్లోకి ఏదైనా వెళుతుంటే సెకండ్లో మూసేస్తుంది కన్ను. అదేవిధంగా దేవుడు ఆ రోజులో ఇశ్రాయేలు ప్రజలని కంటికి రెప్పలాగా కాపాడుకున్నాడు. కంటికి రెప్పలాగా కాచుకున్నాడు ఆయన. అయితే వాళ్ళు ఏమి ఇవ్వలేదంటే దేవుడు వాళ్ళ నుంచి ఏం ఆశించాడు? ఫలాలు ఆశించాడు. ఏం ఫలాలవి? ఉదాహరణకి ఇశ్రాయేలు దేశాన్ని దేవుడిచ్చాడు. భౌతికంగా మనం చూసుకుంటే కనుక ఆ దేశంలో పెద్ద పెద్ద గుమ్మడికాయలు పండుతాయంట, ఆనపకాయలు పండుతాయంట, టమాటాలు పెద్ద పెద్దవి పండుతాయంట. ఇలా చెప్పుకుంటూ పోతే భౌతికంగా కూడా ఆ దేశం ఆశీర్వదించబడింది. అందులో ఏమాత్రం డౌట్ లేదు. కాబట్టి దేవుడు ఫలాలంటే ఏం కోరుకున్నాడు? ఏ రకమైన ఫలాలు కోరుకుంటున్నాడు? పైగా దేవుడు చెప్పాడు. యేసుప్రభు యొక్క కడదాకా మనం చదువుకుంటే యేసుప్రభు వారు ఏమన్నాడంటే, ఫస్ట్ నేను కొంతమంది దాసులను పంపాను. దాసులను పంపిస్తే నాకు రావాల్సిన భాగం వాళ్ళు ఇస్తారేమో అని పంపిస్తే వాళ్ళని కొట్టారంట. కొంతమందిని హింసించారంట, కొంతమందిని చంపారంట, కొంతమందిని భయంకర రాడుతో కొట్టారంట. ఆఖరికి దేవుడు అనుకున్నాడంట, సర్లే ఈసారి నా కుమారుని పంపిస్తాను. ఒకవేళ నా కుమారునైనా సన్మానిస్తారేమో, ఫలాలు నా కుమారుని చేతికి ఇస్తారేమో అనుకుని ఎవరిని పంపించాడు? దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని పంపించాడు. దాన్నే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళకి కళ్ళు కట్టినట్టు చూపిస్తూ ఉన్నాడు దేవుడు. అయితే యేసు ప్రభు గారు అప్పటికి ఇంకా చనిపోలేదు కానీ ఆయన సమస్త స్టోరీ చెప్పేస్తున్నాడు. కుమారుని కూడా వాళ్ళు ఏం చేశారంట? అతను సంహరించేసి తోట బయట పడవేశారంట. అంటే ఏం కోరుకున్నాడు దేవుడు వాళ్ళ నుంచి? దేవుడు ఏం కోరుకున్నాడు? భౌతికంగా ఏమైనా బలులు కోరుకున్నాడా? భౌతికంగా ధనాలను కోరుకున్నాడా? ఈ ఫలాలంటే అసలు ఏం ఫలాలు కోరుకున్నాడు వారి నుంచి? ఏం ఫలాలు ఇవ్వలేదు వారు. పైగా దాసులంటే ఎవరు అని మనం జాగ్రత్తగా చూస్తే పాత నిబంధన కాలంలో దాసులు అనగా మనం చాలాసార్లు అంటాం కదండి, నేను దేవుని సేవ చేస్తున్నాను, దేవుని దాసునండి అంటాం. అంటే సేవకులు ప్రవక్తలు అనే వారు ఎవరంటే దేవుని దాసులు, దేవుని పనివారు. పాత నిబంధనలో ప్రవక్తలు ఉన్నారు, యాజకులు ఉన్నారు,
కొత్త నిబంధనలో పాస్టర్స్ ఉన్నారు, ఇలా పరిచారకులు, వీళ్ళందరూ కూడా దేవుని పనివారు. కాబట్టి దేవుని దాసులైన వారిని దేవుడు పాత నిబంధన కాలంలో మనం చూసుకుంటే ఒక ప్రపంచంలో ఒక దేశాన్ని ఏర్పరచుకున్నాడు ఆయన. ఆ దేశానికి ఇచ్చిన గౌరవం, ఆ దేశానికి ఇచ్చిన మరి ధనము, ఆ దేశానికి ఇచ్చిన ఆజ్ఞలు ఏ దేశానికి ఆయన ఇవ్వలేదు. అదే దేవుడు అనుకున్న రీచ్ వాళ్ళు కాలేకపోయారు. దేవుడు వాళ్ళ మీద పెట్టుకున్న ఆశలు వాళ్ళు ఉమ్ము చేశారు. అయితే దేవుడు అప్పుడు ఏం చేశాడంటే ప్రవక్తలు పంపించుకుంటూ వచ్చాడు. దాసులు అంటే వాళ్ళే, మీకు అర్థమైపోవాలంటే ఈజీగా కూడా మరి ఇర్మియా వచ్చాడు, యెషయా వచ్చాడు, హబక్కూకు వచ్చాడు, అదే విధముగా ఆమోష్ వచ్చాడు, అదే విధంగా ఇంకా చెప్పుకుంటూ జకర్యా వచ్చాడు, యెహెజ్కేలు వచ్చాడు. వీళ్ళందరూ కూడా దేవుని ప్రవక్తలు, దేవుని దాసులను పంపితే కొంతమందిని వారు చంపారు, కొంతమందిని హింసించారు, కొంతమందిని బాధపరిచారు. ఆఖరికి యేసుక్రీస్తు ప్రభువును పంపిస్తే ఆయన్ని కూడా చంపుతారు మీరు అనేది జరగబోయేది కూడా యేసు ప్రభు ముందుగానే చెప్పేశాడు. ఇక్కడ ఒక వచనం మనం జాగ్రత్తగా ఆధారం చేసుకుంటే, ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు లాస్ట్కి, ఒక వచనం మనం జాగ్రత్తగా చదువుకుంటే, మరియు ఒక వచనం చదువుతాను, నిన్న వచనము కాబట్టి 43వ వచనం అండి, మత్తయి సువార్త 21వ అధ్యాయం 43వ వచనాన్ని చదువుతున్నాను. కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాన్ని ఫలమిచ్చు జనులకి ఇయ్యబడునని మీతో చెప్పుచున్నాను. ఇదే ఉపమానం మనకు మార్కు సువార్తలో కూడా 11వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఇదే ఉపమానం. అయితే ఇక్కడ యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే, కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాన్ని ఫలమిచ్చు జనులకి ఇవ్వబడనని మీతో చెప్పుచున్నాను. యేసు ప్రభు వారు చెప్పేసరికి ఇక్కడ 2 మాటలు అర్థమవుతున్నాయి మనకి. దేవుడు ముందుకుండా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ప్రపంచంలోని అన్ని దేశాల కంటే ఒకే ఒక దేశాన్ని ఎన్నుకున్నాడు. ఆ దేశము ఇశ్రాయేలు యొక్క దేశము. ఆ దేశాన్ని నుంచి దేవుడు ఫలాలు ఆశించాడంటండి, కాపును ఆశించాడంట. దేవుడికి ఫలాలు దక్కలేదంట, దేవుడికి కాపు దక్కలేదంట, దేవుడికి సంతోషం దక్కలేదంట. కాబట్టి దేవుడు మనస్సు మార్చుకున్నాడు. పాత నిబంధనలో దేవుడు ఏమన్నాడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. తండ్రి చెప్తున్న డైలాగ్స్ అన్ని కూడా, దేవుడు చెప్తున్న మాటలు వాగ్దానం. రెండోదిగా మిమ్మల్ని ఎవరైనా ముట్టిన ఎడలా నా కనుపాపను ముట్టును వాడే అంటున్నాడు కూడా దేవుడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వాగ్దానములు ఇచ్చాడు, ఎంతో కాపు కాశాడు, చుట్టూ కంచి వేశాడు, దూతలను కంచెగా ఉంచాడు వాళ్ళకి. కానీ వాళ్ళ జీవితంలో ఫలింపు లేని వారుగా, ఎంత కాలము బోధించినా, ఎంతమందిని పంపినా మార్పు లేని వారుగా, మారు మనసు లేని వారుగా, దేవుడంటే లెక్కలేని వాడుగా, భయం లేని వాడుగా బ్రతుకుతుంటే దేవుడు చూచి ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే మనస్సు మార్చుకున్నాడు. నాకు ఆవిడంటండి ఏం చేసిందంటే కొడుకులకి ఆస్తి రాసిందంట, కొడుకులకి కూతురు కూడా ఆస్తి రాసిందంట. పోన్లే పాపం నా పిల్లలే కదా, తింటారులే, నేను ఇంకెలా చచ్చిపోతాను కదా అనుకుని కొడుకులకి కూతుర్లకి ఆస్తి రాసేసిందంట. ఇలా తక్కువ కొడుకులు కూతుర్లు ఆస్తి రాయించుకున్నాక చూడటం మానేశారంట. ఎవరిని? తల్లిని. ఇప్పుడు ఆవిడ తక్కువైందా? ఆవిడ ఏం చేసిందంటే తెలుసండి, రీకవర్ రాయించుకుందంట. ఎందుకంటే చట్టంలో ఉంది ఇది. తల్లిదండ్రులు కూడా పొరపాటుని కొడుకులకి కూతురికి ఆస్తి రాసిన తర్వాత దీన్ని చట్టాన్ని చేశారండి ఈ మధ్యన. పొరపాటుని కొడుకులు కూతుర్లు మనం చూడకపోతే తిరిగి రాయించుకునే హక్కు తల్లిదండ్రులకు కల్పించారండి. ఇప్పుడు ఆవిడ ఏం చేసిందంటే తెలివిగా తిరిగి రాయించేసుకుంది. ఎవరి పేరుని? ఆవిడ పేరుని. ఇప్పుడు మరలా కొడుకులు కూతురు వచ్చి చేరారు ఆవిడ దగ్గర. చూసారండి, అంటే తాడిని తన్నివాడు ఉంటేనంట, తలని తన్నివాడు కూడా ఉంటాడంట కదండి. ఇప్పుడు ఆమె మనస్సు మార్చుకుంది. ముందైతే ఏమనుకుంది, మంచిగా ఆలోచించింది. ఆ మంచితనాన్ని వారు చాతకనంతనంగా చూశారు కాబట్టి తిరిగి రాయం చేసుకుంది. ఇప్పుడు మళ్ళీ ఇవ్వలేదంటున్నాం ఆవిడ, అనాథాశ్రమంకి రాసేసింది మొత్తం అంతా. అనాథాశ్రమంకి కొడుకులు కూతురు ఏమైపోయారంటే కోపం వచ్చింది ఆవిడకి. కొడుకుల పట్ల కూతురు పట్ల అసహ్యం పుట్టింది. ఇటువంటి కొడుకులుగా నేను సంపాదించింది, ఇటువంటి కూతురుగా నేను సంపాదించింది, ఇటువంటి పనికిమాల వరకు నేను కష్టపడింది, ఇటువంటి వారికి ఇచ్చే కంటే నేను ఒక పేద ప్రజలకు ఇవ్వాలి, ఒక పేదవారికి ఇవ్వాలని ఆమె మనస్సు మార్చేసుకుంది. మీకు అర్థమవుతుందండి? అలాగే దేవుడు కూడా మనస్సు మార్చుకున్నాడు. ఇప్పుడు ఫలింపు లేని వీరికిచ్చేదండి నా కాపుదల, ఫలింపు లేని వీరికిచ్చేదండి నా మహిమ, ఫలింపు లేని వీరికి నేను కాపు కాసేదండి అని మనస్సు మార్చుకుని ఫలించబోతున్న
ఇక్కడ చక్కటి మాట ఉందండి. ఏముందంటే దాని ఫలమిచ్చు జనులకు ఇవ్వబడినని మీతో చెప్పుచున్నాను. దేవుడు వారి యొద్ద నుంచి రాజ్యాన్ని తీసేసుకున్నాడు. ఇప్పుడు ఒకవేళ మన క్రైస్తవులు ఎలాగుంటారంటే, ఇశ్రాయేలు ప్రజలకి ఏదైనా దేశానికి చిన్న యుద్ధం జరిగింది అనుకోండి, అయ్యో ఇశ్రాయేలును కాపాడుతాడు దేవుడు, కొనకూడదు నిద్రపోడు, వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలంటారండి. మంచిదే. ఇలాగే ఏ దేశం ఒక బాంబు పడితే చాలండి, ఏ దేశమైనా ఒక బాంబు వేసినా, లేకపోతే వీళ్ళ బాంబు వేసినా, వీళ్ళు చంపేస్తున్నా సరే, ఇశ్రాయేలు ప్రజలు కూడా ఇంకొకరిని చంపేస్తున్నా సరే, మన క్రైస్తవులు ఏమంటారంటే, అయ్యి బాబు ఈ దేశం చాలా మంచి దేశం, దేవుడి దేశం, ఈ దేవుడి దేశం కోసం మనం ప్రార్థన చేయాలి. వీళ్ళు చంపేస్తున్నా సరే వేరే వాళ్ళని. దేనికోసం? జ్ఞానం లేని వారులారా మీరు ఎంతకాలం జ్ఞానం లేని వారుగా ఉంటారంటే పరశోభోజు. మనకు డౌట్ వచ్చిందండి. మన క్రైస్తవులు ఎప్పుడు చూసిన ఇశ్రాయేలు దేశం కోసం ప్రార్థన చేస్తుంటారు కదా, మంచిది. అయితే పరశోభోజు పొరపాటుని ఇండియా దేశానికి ఇశ్రాయేలు దేశానికి యుద్ధం వచ్చింది అనుకుందాం. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు? అప్పుడు ఇండియా దేశం గెలవాలని ప్రార్థన చేస్తారా, ఆ దేశం గెలవాలని ప్రార్థన చేస్తారా? అప్పుడు సస్పెండ్లో పడిపోతారు కదా మన వాళ్ళు. ఒక పొరపాటుని అప్పుడు కూడా లేదు ప్రభువా, ఇశ్రాయేలు దేశం గెలవాలి ప్రభువా, నీ దేశం ప్రభుని ప్రార్థన చేస్తే అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు మన మీద బాంబులు వేసి మనం చంపేస్తారు. కాబట్టి జ్ఞానము అజ్ఞానం అనేది ఉంది, కాలములు ఉన్నాయి. అందుకే యేసు ప్రభువుని అడుగుతారు ఎవరు? శిశువులు వెళ్ళిపోతుంటే, ప్రభువా ఈ కాలములో మరలా ఇశ్రాయేలుకు రాజ్యం అనుగ్రహిస్తావంటే యేసు ప్రభు ఇస్తానని లేదు. కాలములు సమయములు తండ్రి వంశంలో ఉన్నవి, అది నా పని కాదు, అది మీ పని కూడా కాదని చెప్తాడండి ఆయన. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, దేవుడు వారి యొద్ద నుంచి రాజ్యమును తీసి దాన్ని ఫలమిచ్చు జనులకు ఇచ్చేశాడంటండి. ఇక్కడ ఇప్పుడు లంక వచ్చి పట్టుకుంది. ఇప్పుడు మనకి ఎంత లంక అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు దేవుడు మనస్సు మార్చుకున్నాడు. వారి యొద్ద నుంచి రాజ్యాన్ని తీసి ఫలమిచ్చు ప్రపంచం అంటే ఆ దేశం ఈ దేశం కాదు, ఎవరైతే ఫలిస్తారో దేవుని కొరకు, ఎవరైతే ఎలుగుతారో, ఎవరైతే దేవుని కోసం బ్రతుకుతారో అటువంటి వారికి దేవుని రాజ్యాన్ని ఇచ్చేశాడు. ఇప్పుడు వారి యొద్ద నుంచి తీసి మనకి ఇచ్చేశాడు ఇప్పుడు దేవుడు. ఇప్పుడు మన దాకా వచ్చేస్తుందని మనం సంతోషించడం కంటే చాలా జాగ్రత్తగా మనం బతకాలి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా మనం జీవించాలి. ఇప్పుడు మనం ఇంతకీ దేవుడు ఆశించిన ఫలాలేంటి? వాళ్ళు ఏం ఫలాలు ఇవ్వలేదు, దేవుడేం ఫలాలు ఆశించాడు, వాళ్ళు ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు మనం కూడా వాడుకు మెల్లగా ఉంటే మనం ప్రాబ్లంలో పడిపోతాం. ఎందుకంటే సమస్య ఇప్పుడు ఎక్కడొచ్చిందంటే, దేవుడు వారి యొద్ద నుంచి తీసి ఫలమిచ్చు జనులకు ఇచ్చాడు. కాబట్టి మన దగ్గరకు వచ్చింది ఇప్పుడు రాజ్యం. క్రైస్తవులుగా మనము యేసు ప్రభువుని అంగీకరించాం, రాజ్యములో చేర్చబడ్డాం. మనకంటే ముందుగా ఉన్న వర్గం ఎవరైతే ఇశ్రాయేలు ప్రజలైతే ఉన్నారో వాళ్ళ విషయంలో దేవుడు మనసు మార్చుకుని వాళ్ళ యొద్ద నుంచి రాజ్యం తీసేశాడే, వాళ్ళని విసర్జించాడే. ఇంకా మనం ఏ పార్టీ వాళ్ళం? ఇప్పుడు మనం జాగ్రత్తగా ఫలించకపోతే, మనం జాగ్రత్తగా దేవుని సంతోషపరచకపోతే, దేవుని బాధపరిస్తే ఇంకా మన బతుకేంటో ఒకసారి మనమే చూసుకోవాలి. అర్థమవుతుందండి? అయితే ఇంతకు దేవుడు ఏం ఫలాలు ఆశించాడు, ఏం ఫలాల వాళ్ళు ఇవ్వలేదు అనే దాన్ని మనం జాగ్రత్తగా చూద్దాం. ఎందుకంటే దేవుడు ఫలిస్తారేమో, చాలాసార్లు 31కి వాక్యం చెప్తూ ఉంటారండి. ఈ సంవత్సరమైనా ఫలిస్తాదేమని 31 రోజు చెప్తారు, మళ్ళీ 1వ తారీఖుని చెప్తారు, మళ్ళీ కనపడదు. ఇంకా వర్తమానం ఎక్కడ చెప్పరు పెద్దగాని. అంటే మన వాళ్ళు ఒక సీజన్కు వర్తమానం చెప్తుంటారు కదండి. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తున్నట్లయితే కనుక అసలు దేవుడు ఏం ఫలాలు కోరుకున్నాడు ఆ రోజున వాళ్ళ నుంచి, వాళ్ళు ఏం ఫలాలు ఇవ్వలేకపోయారు. ఎందుకంటే మనం తెలుసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనం కూడా, ఎందుకంటే ఇప్పుడు బాల్ మన కోర్టులో ఉంది, మనం ఫలించాలి. మనం ఫలించకపోతే మన బతుకు కూడా ఏమవుద్ది? మన యొద్ద నుంచి కూడా దేవుడు రాజ్యాన్ని తీసివేస్తాడు. అది మరీ భయంకరము. కాబట్టి ఒక్కోసారి దేవుడు ఏం ఫలించమన్నాడు, వారేం ఫలించలేదు. కాబట్టి అది మనం నేర్చుకుంటే ఈజీగా మనము ఈ మ్యాచ్ ఆడొచ్చు, అనగా ఈ గేమ్ మనం స్టార్ట్ చేయొచ్చు, ఈ రాజ్యములో మనం కొనసాగొచ్చు, ఆ పరలోక రాజ్యాన్ని మనము చేరుకోవచ్చు. చూడండి ఒకసారి యెషయా గ్రంథము 1వ అధ్యాయము. దేవుడు వారి నుంచి ఏం ఫలాలు కోరుకుంటే వారికి ఏం ఫలాలు అందలేదన్నది ఒకసారి మనం చూద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకెలా,
దహన బలులను పొట్టేళ్లను బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమైను. కోడెల రక్తమందైనను గొర్రె పిల్లల రక్తమందైనను మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. నా సన్నిధి కనబడవలని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మనవాడెవడు? మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు తోపార్పణము. అమావాస్యయు విశ్రాంతి దినమును సమబాకుట ప్రకటమును జరుగుచున్నవి. పాపులు గుంపుగూడి ఉత్సాహగానము సమాజమును నే నోర్చజాలను. చాలా అండి. మీ అమావాస్య ఉత్సాహములను నియమక కాలములు నాకు హేమములు, అవి నాకు బాధాకారములు, వాటిని సహింప లేక విసికి ఉన్నాను. మీరు మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కనులను కప్పుకుందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు సరిపోద్దండి. ఇక్కడ దేవుడు నేల స్థాపన చేస్తున్నాడు. ఇశ్రాయేలు యొక్క ప్రజల మీద దేవుడు ఏ ఫలాలు కోరుకుంటే ఆ ఫలాలు వారు ఫలించలేదు కాబట్టి, వాళ్ళు ఏమి ఫలాలు ఫలించలేదు, దేవుడు వారి నుంచి ఏమి కోరుకున్నాడో ఆ ఫలాలు దేవునికి దక్కలేదు కాబట్టి దేవుడు ఆ ప్రజల్ని ఆ రోజు హెచ్చరిస్తూ ఉన్నాడు. వారిలో పాపాన్ని చూపిస్తూ ఉన్నాడు, వారు లోపాలను చూపిస్తూ ఉన్నాడు. ఆ లోపాలు ఏమిటంటే, యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేలును బాగా మేపిన దూడలను కొవ్వు నాకు వికేసమాయను. కోడుల రక్తమందేనను గొర్రెపిల్ల రక్తమందేనను మేకపోతుల రక్తమందేనను నాకు ఇష్టమో లేదు అంటున్నాడండి. మీరు స్పష్టంగా ఈ యొక్క అధ్యాయం అంతా చదువుకుంటే దేవుడు ఏమి ఎత్తపరుస్తున్నాడంటే, మీరు నా మందిరానికి ఎందుకు వస్తున్నారు అంటున్నాడు. రెండోది మీ బలులు, మీ నైవేద్యములు, మీ దూపములు నాకెందుకు వేస్తున్నారు? మీరు అసలు నాకు బలు ఎందుకు ఇస్తున్నారు? నాకు వద్దవి. మీ బలులు నాకొద్దు, మీ నైవేద్యములు నాకొద్దు, మీ మేకపోతులు నాకొద్దు, మీ అర్పణలు నాకొద్దు, అసలు మీరు నా మందిరానికి రావద్దు. ఒకవేళ మన సంఘంలో ఎవరినైనా కనుక మందిరానికి రావద్దు అంటే ఊరుకుంటారండి? వాస్తవానికి మన మందిరంలో పాస్టర్ గారు నా మందిరం నువ్వు రావద్దు అంటే ఊరుకుంటారా? ఎంత దెబ్బలాడుకు వచ్చేస్తారు. ఎందుకు వచ్చిన పాస్టర్ అమ్మ, మా ఇద్దరు పాస్టర్ వీడు దరిద్రుడు, మందిరానికి రావద్దు అనేది పెద్ద వస్తుందా, పెద్ద మంచోడా, రకరకాలుగా మాట్లాడతారు కదండి. దేవుడు ఆ రోజు ఆ ప్రజలు అన్నాడు, మీరు నా మందిరానికి రావద్దు, నన్ను ఆరాధించొద్దు, నన్ను స్తుతించొద్దు. రీజన్ ఏంటి ప్రభు అంటే, వాళ్ళు ఏమేం చేస్తున్నారంట? దూపాలు వేస్తున్నారంట, బలులు ఇస్తున్నారంట. ఏమంటే బలులమ్మని ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. మీ నిర్గమకాండం అంతా చదువుకుంటే మోషే గారి ద్వారా ధర్మశాస్త్రములో మీరు కనుక బైబిల్ని స్పష్టంగా చదువుకుంటే పాత నిబంధన కాలంలో టోటల్గా మనకు 10 ఆజ్ఞలే కనపడతాయి, కానీ టోటల్ మనం చేసి చూస్తే 613 ఆజ్ఞలు మనకు కనబడతాయి. ఎన్ని ఆజ్ఞలు? 613 ఆజ్ఞలు కనబడతాయి పాత నిబంధన కాలంలో. ఈ 613 ఆజ్ఞలు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఇందులో బలులు ఇవ్వటము, లేకపోతే దూపాలు వేయటం, ఇవన్నీ కూడా మనకు కనబడతాయి. దేవుడే చెప్పాడు బలి ఇవ్వాలని, దేవుడే చెప్పాడు దూపాలు వేయాలని, దేవుడే చెప్పాడు అక్కడ సమస్త కార్యాలు జరిగించాలని, దేవుడే చెప్పాడు ఇవన్నీ కూడా. ఇప్పుడు దేవుడు అంటున్నాడు అవి నాకొద్దు. ఏంటి అన్యాయం ఏంటండి? చెప్పింది దేవుడే, బలులు తెమ్మందని పైగా దేవుడు ఆజ్ఞాపిస్తాడండి. మీరు తప్పనిసరిగా సంవత్సరం ఒక మారు ఒక పొట్టేళ్ళు కోయాలి. ఆ పొట్టేళ్ళని మీరు రాత్రి చేదుకూరతో తినాలి. ఎన్నో ఆజ్ఞలండి చెప్పుకుంటూ పోతే. పస్కా పండుగకి ఎన్నో ఆజ్ఞలు చూడండి. క్రైస్తవులు పండగ చేయకపోయినా దేవుడు ఏమండ, కానీ పాత నిబంధనలో మనం చూసుకుంటే పండగ చేయకపోతే పాపం. అదో ఇశ్రాయేలు ప్రజలకు ఎంత భయంకరం అంటే, ఇప్పుడు మన ఇంటికాడ ఏదో పండగ జరుగుతుంది, క్రిస్మస్ జరుగుతుంది, మీరు బట్టలు కొనుక్కున్నారు, నేను బట్టలు కొనుక్కోలేదు, దేవుడు నన్ను శిక్షిస్తాడా? ఏమండు. కానీ పాత నిబంధనల కాలంలో దేవుడు చెప్పిన నియమ ప్రకారం పండగ చేయకపోతే ఊరుకోడు. దాని రీజన్ చాలా ఉందండి, ఆ వర్తమానం ఇవాళ కాదు కానీ. కాబట్టి ఆ విధముగా దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు వారికి. బలులు ఇవ్వటం అనేది, దహన బలులు, ఇవన్నీ కూడా ఆజ్ఞలు పూర్వంగా ఇస్తే ఇప్పుడు దేవుడు అన్నాడు అవి నాకొద్దు. ఏమైపోయింది దేవుడికి ఇంత రాని? మనుషులకి ఏమర్థం అవ్వలేదంటే, దేవుడు 2 విషయాలు చాలా చాలా క్లియర్గా చెప్పాడు అక్కడ. ఒకటి,
మీ పాపములకు శుద్ధీకరణకు మీరు ఒకవేళ పొరపాటును పాపం చేస్తే ఆ పాపానికి శుద్ధీకరంగా బలి ఇవ్వండి. మీరు పాపాలు చేస్తున్నప్పుడు, తప్పులు చేస్తున్నప్పుడు, ఆజ్ఞ అతిక్రమించినప్పుడు 2 గొవ్వలు కానీ లేకపోతే ఒక పొట్టేలు కానీ మీరు బలిచ్చి మీ పాపాన్ని పోగొట్టుకున్నాను దేవుడు చెప్తే వీళ్ళు ఎలా తయారయ్యారంటే ప్రియులారా, ఇదేదో దేవునికి సేవ చేస్తున్నట్టు పొట్టేలు ఇవ్వటము, దహన బలి ఇవ్వటము, ఇవన్నీ చేయటము వీళ్ళు ఎలా ఫీల్ అయిపోతున్నారంటే మేము దైవ సంభూతులము, మేము చాలా గొప్పోళ్ళమే, ఇదేదో గొప్ప వాళ్ళగా ఫీల్ అయిపోతున్నారు తప్ప వీళ్ళు చేస్తున్న అపరాధములకు చేస్తున్నామని ఆలోచన వీరికి లేదు. పైగా ఇప్పుడు పొట్టేలు బలి ఇవ్వటం అంటే దేనికి సంబంధించినది? డబ్బుతో సంబంధించింది. అప్పో చేసి ఓ పొట్టేలు తేవటం, బలిగా అర్పించటం, యాజకుడికి ఇస్తే బలిస్తాడు, పాపం పోతుంది, దోపార్థేస్తాడు. ఇలాగ ఇవన్నీ కూడా డబ్బుతో కూడినవి పనులు. డబ్బు తెచ్చుకుంటారు, అప్పో చేసుకుని ఆ బలి ఇచ్చేస్తారు, అయిపోయింది. మళ్ళా నుంచి వాళ్ళు ఇష్టమైన బ్రతుకుతారు. కానీ ఇవి సింపుల్గా అయిపోతున్నాయి. బలులు ఇస్తున్నారు, నైవేద్యములు ఇస్తున్నారు, కానీ దేవుడు ఏమైతే కోరుకున్నాడో అది వాళ్ళలో నుంచి దేవుడు దొరకట్లేదు. దేవుడు వాళ్ళ నుంచి కోరుకున్నది మేకపోతులు, ఏటపోతులు, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి లేకపోతే వేరే వేరే భౌతికమైనది ఏది అని కోరుకోలేదు. వాళ్ళు అనుకుంటున్నారు పాపం ఈ బలులు, ఈ కొవ్వుని దూడను వధించుతాలు, ఇవన్నీ కూడా దేవుడు మరి మేమేదో సేవ చేస్తామని ఫీల్ అయిపోతున్నారు తప్ప వాళ్ళకి అర్థం కాదంటే దేవుడు వారిలో నుంచి కోరుకున్న ఫలాలు వీళ్ళు ఫలించలేకపోతున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఇవే ఫలాలు అనుకుంటున్నారు. బలి ఇవ్వటము, స్తుతి ఆగము చేయటము, లేకపోతే ఆ దోపాలు వేయటము, ఇవన్నీ కూడా ఇవే దేవుడు కోరుకునే ఫలాలని వాళ్ళు అనుకున్నారు తప్ప దేవుడు కోరుకున్న ఫలాన్ని వారు ఫలించలేకపోయారండి. ఆ ఫలాలంటే కింద చెప్తున్నాడు చూడండి. అందుకంటున్నాడు మీరు ఈ విధంగా ఉన్నారు కాబట్టి మీరు నా మందిరానికి రావద్దు అంటున్నాడు. రెండో విషయము, మీరు బహుగా ప్రార్థన చేసి నేను వినను అంటే ఆ రోజుల్లో వారు ప్రార్థనలు వినలేదంటండి దేవుడు. వాళ్ళని త్రోసి వేశాడంట, వాళ్ళని గింటి వేశాడంట. నేను కళ్ళు కప్పుకుంటున్నాను, మీరు ఎంత ప్రార్థన చేసినా చెవులు మోసుకుంటున్నాను, మీ ప్రార్థనలను విన్నాం అని దేవుడు చెప్పుచు వీళ్ళ అపరాధములేంటో, వీళ్ళ తప్పుదెమ్మలేంటో, ఎందులో ఫలించలేదో దేవుడు చెప్తున్నాడు చూడండి. వీళ్ళ రీజన్ ఏంటో చెప్తున్నాడు. కిందకు వచ్చేసరికి ఎన్నో వచ్చినాము, ఒకసారి 15 చదువుతాను. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కళ్ళు కప్పుకుందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. ఎందుకంటే మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. ఫస్ట్ పాపాన్ని బయటకు తీస్తున్నాడు దేవుడు. దేవుడు ఏం చెప్పాడు? నరహత్య చేయకూడదు, నీ సహోదరుని చంపకూడదు. ఎందుకంటే ఆది కాండంలో జరిగింది, కయ్యేని ఏబేలుని చంపేశాడు, మరణ హోమం జరుగుతుంది, ఒకరినొకరు చంపుకోవటం, ఇవన్నీ జరుగుతుంటే మీరు రక్తాన్ని చిందించకూడదు. ఒకవేళ పొరపాటున జరిగితే శుద్ధీకరణ జరగని దేవుడు చెప్తే వీళ్ళు శుద్ధీకరణ చేసుకున్నారు తప్ప రక్తము చిందించటం అనేది మానట్లేదండి. వీళ్ళు మానట్లేదు. ప్రవక్తలను పైగా ఎవరిని చంపేస్తున్నారు తెలుసండి? వీళ్ళు సాటి మనుషులను చంపేస్తున్నారు. కొన్నిసార్లు దేవుని సేవకులను కూడా చంపేశారండి ఇశ్రాయేలు ప్రజలు. రక్తాన్ని చిందించారు. అందుకే యేసుప్రభు అంటాడు, ఇదిగో జకర్యా కుమారుడైన బకర్య కుమారుడా, ఏం పేరండి అయ్య గారు? పేరు బకర్య కుమారుడైన జకర్యా పేరు జకర్యా. ఆ కుమార్ రక్తము మొదలుకుని ఇక్కడ చెప్తాడండి. మత్తయి సువార్తలో వచనం చూద్దాం చూడండి. బకర్య కుమారుడా మనం చదువుకున్నాం కదా, మత్తయి సువార్త ఇప్పుడు చదువుకున్నాం కదండి మనం, 25 అధ్యాయం. సరే చదువుతాం. ఒకసారి మత్తయి సువార్త 23 అధ్యాయము 35 వచనం. మత్తయి సువార్త 23 అధ్యాయం 35 వచనం. నీతిమంతుడైన చదవండి. దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడకు జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకి వచ్చును. ఇవన్నీ
ఈ తరము వారి మీదకు వచ్చిన మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇంకా మనం కిందకి చదువుకుంటే, యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన రాళ్ళతో కొట్టుచు ఉండుదానా. ఆ కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగో అలాగే నేను నీ పిల్లలను చేర్చుకొనవలనని ఉంటుంది గాని మీరు వల్లకపోతిరి. ఆ ఇదిగో మీ ఇల్లు మీకు విడువ ఇది మొదలుకొని ప్రభు పేరు స్తుతింపబడును గాక. మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. చెప్పుచున్నాను. ఆమేన్. చాలయ్య గారు చూడండి, 35వ వచనంలో, నీతిమంతుడని ఏబేలు రక్తము మొదలుకొని బల్లిపీఠమునకు దేవాలయమునకు మధ్య మీరు చంపిన, ఎక్కడ చంపేశారంటండి ఇతన్ని? బల్లిపీఠమునకును దేవాలయమునకు మధ్య చంపిన, బల్లిపీఠమునకును దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరకియ కుమారుడగు జక్రియా రక్తము వరకు మీ మీద భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకు వచ్చినన్నాడండి. యాజకునంట బల్లిపీఠమునుకుని దేవాలయకి మధ్యన పెట్టి చంపేశారంటండి వీళ్ళు. దేవుడు చెప్పుచున్నాడు, దేవుడు ఏం ఫలాలు కోరుకున్నాడంటే వాళ్ళ నుంచి, మీరు నరహత్య చేయకూడదురా, ఎదుటి వారిని చంపకూడదు, ఎదుటి నాశనాన్ని కోరుకోకూడదు, ఎదుటివారు బాగే మీరు కోరుకోవాలి, ఎదుటి వారిని ప్రేమను కోరుకోవడం దేవుడు చెప్తే ఈ ఆజ్ఞను వారు ఉల్లంఘించారు. దేవుడు ఏ ఫలము కోరుకున్నాడో ఆ ఫలాన్ని వారు మరి ఆ ఫలాన్ని ఫలించటం అనేసి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు ఆ రోజుల్లో ఇశ్రాయేలు యొక్క ప్రజలు. అందుకే వాళ్ళు ఏదో నుంచి రాజ్యాన్ని తీసేయడానికి రీజన్ ఏంటంటే నరహత్య చేసుకుంటూ వచ్చారు, మనుషులను చంపుకుంటూ, ఆఖరికి దేవుని సేవకును కూడా చంపుకుంటూ వచ్చిన వారు ఆ రోజు యూదులుగా మనకు కనబడుతున్నారు నా ప్రియులారా. అందుకే వారి దగ్గర నుంచి దేవుడు రాజ్యాన్ని తీయడానికి మొట్టమొదటి కారణం మనకు కనబడుతుంది. రెండోది మనం చూసుకుంటే గనక, మిమ్మను కడుక్కునుడి శుద్ధి చేసుకునుడి మీ దుష్క్రియలు, అంటే నేను మళ్ళీ యెషయా గ్రంథానికి వచ్చేసానండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయానికి వచ్చేసాను. మిమ్మను కడుక్కునుడి శుద్ధి చేసుకునుడి మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వారిని తొలిపింపుడి, కీడు చేయటం మానడి, మేలు చేయి నేర్చుకునుడి, న్యాయమును జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడిన వారిని విడిపించుడి. చూడండి, కీడు చేయటము మానాలంట, మేలు చేయటం నేర్చుకోవాలంట. అంటే దేవుడు ఏం ఫలం కోరుకున్న వాళ్ళ నుంచి? కీడు చేయదయా, కీడు చేయదయా, మీకు చక్కని దేశాన్ని ఇచ్చాను కదా, మీకు ఆజ్ఞలు ఇచ్చాను కదా, మీకు ఆహారం ఇచ్చాను కదా, మీ చుట్టూ కంచి వేశాను కదా, మీ మీదకి ఏ రాజ్యం రాదు కదా, నేనున్నాను కదా, మీకేం కావాలి చెప్పండి? ఆహారం కావాలా? ఇస్తాను. నీరు కావాలా? ఇస్తాను. మీ మీద శత్రువు వస్తున్నాడా? ప్రార్థన చేయండి, నేను విడిపిస్తాను. మీకు అన్ని నేను చేస్తాను. కానీ ఎదుటి వారికి కీడు చేయకండి. నీ శత్రువు కాదు, నీ మిత్రుడికి కీడు చేయదు, నీ శత్రువుకి కీడు చేయదు అని దేవుడు చెప్పుకుంటూనే వస్తున్నాడండి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంట? కీడు చేస్తూ మేలు చేయటం మాట దేవుడు ఎరుగు. మేలు చేయకపోగా కీడు చేస్తూనే ఉన్నారంట. ఫలించట్లేదు. దేవుడు చెప్పిన ఫలాలు ఫలించకపోగా రివర్స్ లో బ్రతుకుతున్నారు ఆనాటి ప్రజలు. ఇంకా ఏం చేయట్లేదు వాళ్ళు. మనకెందుకు చూసుకుంటే, తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, విధవరాల పక్షముగా వాదించుడి. తండ్రి లేని వారికి న్యాయం తీర్చమని చెప్తున్నాడు దేవుడు, విధవరాల పక్షం వ్యాజ్యమాడమని చెప్తున్నాడు దేవుడు. కానీ ఆ రోజుల్లో వారు తండ్రి లేని వారికి న్యాయం తీర్చలేదంట, విధవరాల పక్షంగా వ్యాజ్యమాడలేదంట. వాళ్ళు ఈ రోజుల్లో కూడా అటువంటి వారు ఉన్నారండి. ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో మన దగ్గరికి వస్తున్నప్పుడు పాఠం తిరిగి ఆ రోజున వాళ్ళు ఎలాగున్నారో ఈ రోజు మనం అలాలేమా? ఈ నరహత్య చేయటము, ఎదుటివారి పతనాలు కోరుకోవటము, ఎదుటివారి నాశనం కోరుకోవటము, ఎదుటివారిని శపించటము, కీడు చేయటము, మేలు చేయటం పక్కన పెట్టండి. కీడు చేయటం, మేలు చేసేవారి వాళ్ళు ఎవరు కనబడట్లేదు. పేరు క్రైస్తవులమే, పేరుకి ప్రభుని నమ్ముకున్న వారమే, కానీ మనము కూడా రక్తము చిందిస్తున్నాం. అంటే మనమంటే చాలా మంది దినాన్ని కనబడుతున్నారు, ఎదుటి వారిని నాశనం అయిపోవాలని కోరుకుంటున్నారు. ఈ స్వభావం నీలో నాలో కూడా ఉంటే దేవుడు ఏ విధముగా వాళ్ళకి గతి పట్టిందో మనకి అదే గతి పడుతుంది. అందుకే మన ఎదుటి వారి కీడు మనం కోరుకోకూడదు. వారికి కీడు జరగాలని మనం అనుకున్నాం అనుకోండి, అది మనకి జరుగుతుంది. రివర్స్లో చేస్తాడు దేవుడు. కిందకి మనం చదువుకుంటే, విధవరాల పక్షంగా మనం వ్యాజ్యమాడాలంట, తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చాలంట. ఆ రోజున వారు తీర్చలేదంటండి.
ఆ ఫలాలు కోరుకున్నాడు దేవుడు. దేవుడు వాళ్ళ నుంచి కోరుకున్న ఫలాలు ఏంటంటే ఆత్మీయ ఫలాలు. మనం కొత్త నిబంధన ప్రేమ, సమాధానం, దీర్ఘశాంతం చెప్తాం కదని అవే అవే ఇక్కడ కనబడుతున్నాయి. కానీ వాళ్ళతో మాట్లాడుతున్న మాటలవి. ఇంకా మన కిందకు చదువుకుంటే ఏమన్నాడు ఆయన? మీ పాపము యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాం. మీ పాపములు రక్తము వలె ఎర్రనమైనను, అవి హిమమా వలె తెల్లబడును అని చెప్తున్నాడండి. 19వ వచనం, మీరు సమ్మతించిన ఆ మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవించుదురు. సమ్మతింపక తిరిగిన ఎడల నిత్యముగా మీరు ఖడ్గము పాలగుదురు. యెహోవా ఇలాగనే సెలవిచ్చుచున్నాడు. అయ్యో నమ్మకమైన నగరమా, వేషాయను, అది న్యాయముతో నిండినదుండును, నీతి దాని నివసించును. ఏమైపోయిందంట? ఆ న్యాయముతో నిండి ఉండును, నీతి దానిలో నివసించును. ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురం ఉండుచున్నారు. గతంలో న్యాయం ఉందంట, కొంతకాలం బాగానే బ్రతికారంట వాళ్ళు, కొంతకాలం బాగానే జీవించారంట. ఇప్పుడు ఏమైపోయారంట? వేశ్యలుగా మారిపోయారంట, దొంగలుగా మారిపోయారంట, నరహంతకులుగా మారిపోయారంట. వేశ్యలు అంటే దానికి అర్థం ఏమిటంటే దేవుని విడిచిపెట్టి మరొకరిని ఆరాధించటమే వేశ్యలతో పోల్చాడు దేవుడు, వ్యభిచారంతో పోల్చాడు దేవుడు. కాబట్టి ఇక కిందకి మనం చూసుకుంటే కనుక 23వ వచనము, నీ అధికారులు ద్రోహులు, దొంగలు, సహవాసులు వారందరూ లంచము కోరుదురు, బహుమానములు కొరకు కనిపెట్టుదురు. తండ్రి లేని వారు పక్షం న్యాయము తీర్చరు, విధవరాండ్లను వ్యాజము విచారించరు. ఈ మాటలన్నీ చదువుతుంటే వాళ్ళలో కనపడని ఫలాలు ఏంటంటే అన్నప్పుడు ఏం ఫలాలండి వాళ్ళలో కనపడనివి? దహన బలులు ఇచ్చేస్తున్నారు, ప్రార్థన కూడా వెళ్ళిపోతున్నారు. దహన బలులు ఇస్తున్నారు, ప్రార్థనకు వెళ్ళిపోతున్నారు, దూపాలు వేస్తున్నారు, హల్లెలూయా స్తుతి మహిమ అంటున్నారు, ఆరాధన చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ వారిలో లేనిది ఏంటంటే దేవుడు కోరుకునే ఆత్మ ఫలాలు ఫలించట్లేదు. మనిషిలా బ్రతకమంటే బ్రతకట్లేదు. వాళ్ళు ఎదుటి వారికి కీడు చేస్తున్నారు, ఎదుటి వారికి హాని చేస్తున్నారు, ఎదుటివారి నాశనం అయిపోవాలని కోరుకుంటున్నారు. అంతేకాకుండా కిందకు వచ్చారు చెప్తున్నాడు, మీలో ఉన్న చాలా మంది లంచాలు కోరుకుంటున్నారు. లంచాలు కోరుకుని విధవరాలికి న్యాయం తీర్చకుండా, పేదల పక్కన యాజమాడకుండా మీ ఇష్టం వచ్చిన బ్రతుకుతున్నారు మీరు. ఆత్మీయ ఫలాలు ఫలించలేదు ఆ రోజుల్లో ఉన్న ఇశ్రాయేలు ప్రజలండి. భౌతికంగా చాలా ఇచ్చారు వాళ్ళు, దేవుడికి భౌతికంగా కానుకలు ఇచ్చారు, దశమ భాగములు ఇచ్చారు, అదే విధముగా వెండి ఇచ్చారు, బంగారం ఇచ్చారు, దహన బలులు ఇచ్చారు, పొట్టేలు ఇచ్చారు. చాలా సార్లు కూడా దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నారు. కానీ దేవుడు చెప్పిన ప్రధానమైన ఆజ్ఞను విడిచిపెట్టేశారండి. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు కొత్త నిబంధన వచ్చేసరికి షార్ట్ కట్ లో చెప్పేశాడు. అడుగుతున్నాడు ఒక ఆయన వచ్చి, ప్రభువా ధర్మశాస్త్రం అంతా నెరవేర్చాలంటే ఏం చేయాలి? ధర్మశాస్త్రం అంతా నెరవేర్చే ఆజ్ఞ ఏముందంటే యేసు ప్రభు ఫస్ట్ మొట్టమొదటిగా నీ దేవుడిని యెహోవాని ఆరాధించాలి, సేవించాలి, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో నువ్వు ఆయన దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. వెరీ గుడ్, చాలా చక్కగా చెప్పావు ప్రభువా. రెండో ఆజ్ఞ ఏంటి? రెండో ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. యేసుక్రీస్తు ప్రభు ఒక్క మాటతో తేల్చేశాడండి. ఇక్కడ కనబడుతున్న ప్రతి విషయము కూడా ఎవరి కోసం ఉంది? ఈ వచనాలను మనం చదువుకుంటే ఎదురువారికి కీడు చేయకూడదు, ఎదురువారికి దోహం చేయకూడదు, ఎదురువారు నాశనాన్ని కోరకూడదు, ఆ తండ్రి లేని వారి పక్కన వ్యాజమాడాలి, లేని వారికి సహాయం చేయాలి, లంచము పుచ్చుకోకూడదు. ఇవన్నీ ఎందులో ఈముడి ఉన్నాయంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడంలో ఈముడి ఉన్నాయండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్క మాటతో చెప్పేసి క్రైస్తవుడికి ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుట. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం ప్రధానమైన ఆజ్ఞ. అంతకు ముందు ఆజ్ఞ దేవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని స్తుతించాలి. గుర్తుపెట్టుకోండి, ప్రధానమైన ఆజ్ఞలు కొత్త నిబంధనలు 2 కనబడుతున్నాయి మనకి. పాత నిబంధనలు 613 మనకు కనబడితే, మొత్తం ఆజ్ఞలన్నీ లెక్క పెడితే అవి కుదించి కొత్త నిబంధనలు యేసు ప్రభు ఏం చేశాడంటే 2 ఆజ్ఞలుగా, చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞలుగా ఇచ్చాడు. ఒకటి దేవుణ్ణి ఆరాధించటం, దేవుని స్తుతించటం, దేవుని ప్రేమించటం, దేవునిగా మన హృదయంలో ప్రధానమైన స్థానాన్ని ఇవ్వటం. 2, నిన్ను ఎలా ప్రేమించుకుంటావో ఎదుటి వారిని కూడా అలాగే ప్రేమించటం, ఎదుటి వారికి అలాగే సహాయం చేయటం. ఇవన్నీ ఇప్పుడు మనము చేయాలి.
ఈ ఉపమానము మత్తయి సువార్తల ఉపమాన భావం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు వారి వద్ద నుంచి రాజ్యాన్ని తీసేశాడు, వారి దగ్గర నుంచి కృపను తీసేశాడు. ఇంతగా రాజ్యం అంటే ఏంటి? రాజ్యం అంటే ఏం తీసేశాడు ఆయన? ఇంతకని ఏ రాజ్యం తీసేశాడు? రాజ్యం యొక్క భావాజాలం ఏంటి? రాజ్యం అంటే ఏంటి? మీరు లూకాసు వార్త చదువుకుంటే అక్కడ దూత చెప్తాడు. ఒకసారి చదువుదాం చూడండి. లూకాసు వార్త దేవదూత చెప్తున్నాడండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 32వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 32వ వచనం. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రిని దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చెను. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతములేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. ఇక్కడ దూత చెబుతున్న మాటలు, మరియమ్మ గారితో చెబుతున్న మాటలు. ఇదిగో ఆ కాలములో దానియేలు చెప్పిన ప్రవచనం నెరవేరబోతూ ఉంది. దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించబోతూ ఉన్నాడు. ఆ రాజ్యము అంతములేని రాజ్యము. చాలాసార్లు మనం చెప్పుకుంటూ వచ్చాను. ఆ రాజ్యము సంఘము. సంఘం అండి. సంఘం అంటే పాత నిబంధనలో మనం చెప్పుకున్నాం కదండి. పాత నిబంధనలో ప్రధానమైన సంఘం ఏదంటే ఇశ్రాయేలు యొక్క దేశమంతా దేవుని సంఘం. గుర్తుపెట్టుకోండి. ఓల్డ్ టెస్టమెంట్ క్రీస్తు పూర్వము పాత నిబంధన ఏదైతే ఉన్నదో, ఓల్డ్ టెస్టమెంట్ ఏదైతే ఉన్నదో క్రీస్తు పూర్వము యూదులు అనగా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని సంఘము, సమూహము. ఈ సమూహం మీదకి ఎవరొచ్చినా దేవుడు ఊరుకోడు. ఆయన కనుపాప ఆ సంఘాన్ని ముట్టుకుంటే ఆయన గుడ్డును కనుపాపను ముట్టుకున్నట్లే కదండి. ఇప్పుడు ఆ దేవుడు పాత నిబంధనలో వాళ్ళకి ఇచ్చిన ఆ ప్రొటెక్ట్ అంతా కూడా, ఆ కంచి అంతా కూడా, ఆ కాపుదలంతా కూడా ఇప్పుడు ఏం చేశాడంటే వాళ్ళకి ఆ కంచి తీసేసాడండి. వాళ్ళని ఆ కంచి తీసి ఆ కృపను తీసి ఇప్పుడు ఏం చేశాడంటే సంఘములో ఆ రోజుల్లో వారికి సంఘములో ఇచ్చిన కృపను మనకిచ్చేసాడు. ఇప్పుడు అంటే మరలా మీకు అర్థమవులంటే సంఘం అనగా రాజ్యం అనగా సంఘము, సంఘం అనగా మనకిచ్చాడు ఇప్పుడు ఆ కృపని. పాత నిబంధన కాలంలో వాళ్ళు ప్రపంచానికి మాదిరిగా ఉండాలి. సరే మీరు అర్థం చేసుకోవాలండి. పాత నిబంధన కాలంలో యూదులు ఇశ్రాయేలు ప్రజలు ప్రపంచానికి మాదిరిగా ఉండాలి. వారి ధర స్వర్తందాల ప్రపంచానికి. కొత్త నిబంధన ప్రకారంగా చూసుకుంటే వారి యొద్ద నుంచి రాజ్యం తీసేసి మనకిచ్చాడు కాబట్టి ఆ రాజ్యంలో మనం చేర్చబడ్డాము. కాబట్టి ఇప్పుడు మనము ఫలించు జనులకి ఇవ్వబడునంటే మనకు ఇప్పుడు రాజ్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు మనకు దేవుడు రాజ్యాన్ని ఇచ్చాడు కాబట్టి ఈ రాజ్యము ద్వారా ప్రపంచానికి మనం వెలుగుగా ఉండాలి. ఈ రాజ్యము ద్వారా ప్రపంచాన్ని వెలిగించాలి. ఈ రాజ్యము ద్వారా ప్రపంచానికి మనం మాదిరిగా ఉండాలి. నేను ఏమంటానంటే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విడిచిపెట్టేశాడు, వాళ్ళని కాపాడ్డు, వాళ్ళని పట్టి చూడని నేను చెప్పట్లేదు. అది కాదు ఇక్కడ మ్యాటరు. ఏ కృప వదిలిపెట్టేశాడు? ఇప్పుడు చూడండి, ఇది మీకు అర్థం కావాలంటే మన ఇంట్లో చాలా మంది పనివారు ఉన్నారు. కొన్నిసార్లు ఒక పనివాడికి యోషేబుకి ఎలాగైతే ప్రధానమైన స్థానాన్ని ఇచ్చాడో ఆ రోజు పోతుపరో, యోషేబుకి ఏం చేశాడు? అందరితో పనిచేస్తూ ఉంటే అతడు మంచితనాన్ని చూసి, అతడు యొక్క గుణ లక్షణాలు చూసి వాళ్ళ ఇంట్లో యజమాని పెద్ద పోస్ట్ ఇచ్చాడు. అంటే గుమస్తా పోస్ట్ ఇచ్చాడు. ఇంకన్నీ ఆయన చూసుకుంటాడు అనమాట. అలాగే దేవుడు కూడా పాత నిబంధన కాలంలో ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అందరినీ పక్కన పెట్టి ఆ గుమస్తా పోస్ట్ని, చక్కటి ప్రపంచానికి మాదిరిగా పోస్ట్ని ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. వాళ్ళు ఏం చేశారు? దాన్ని సరిగ్గా నిలబెట్టుకోలేకపోయారు, సరిగ్గా దాన్ని వినియోగించుకోలేకపోయారు, సరిగ్గా పరిపాలించలేకపోయారు. దేవునికి మనుషులకి మధ్యగా ఉండవలసిన మధ్యవర్తులైన వాళ్ళు సరిగ్గా ఫలాలు ఇవ్వలేకపోయారు, గర్వాంధులైపోయారు, స్వనీతి పరులు అయిపోయారు. వాళ్ళు ఏమనుకున్నారంటే మేము యూదులము. చూడండి, యేసు ప్రభుతో కూడా వ్యాధి మాడతారు. చూడండి, మేము అబ్రహాము సంతానము, మేము అబ్రహాము పిల్లలము, యాకోబు పిల్లలము, మేమేమనుకుంటున్నాం అని చాలా గేరమానంగా వాళ్ళు మాట్లాడారు. కృప అండి అది. ఇప్పుడు ఇది ఎంత కృప అంటే దేవునికి లోకంలో నశించిపోతున్న ప్రజలకి మధ్యవర్తి కొంతమందిని దేవుడు నియమించుకుంటున్నాడు. ఫస్ట్ నుంచి కూడా మీకు అర్థం కావాలంటే స్టార్టింగ్ నోవాహుని నియమించుకున్నాడు. ప్రారంభంలో నోవాహ కంటే ముందున్నారు ఇంకా హానోకు, ఆదాము. వీళ్ళందరూ మీకు యోధా పత్రిక చదువుకుంటే కనబడుతుంది. వీళ్ళందరూ ప్రవచించారు, ప్రవక్తలండి. నశించిపోతున్న ప్రజలకి దేవునికి మధ్యవర్తిగా ఎప్పుడు కూడా దేవుడు కొంతమందిని నియమించుకుంటూ ఉన్నాడు. అందులో ఆదాము ఉన్నాడు.
హానోకున్నాడు, మెతుషెల ఉన్నాడు. వీళ్ళందరూ ప్రవచించారు, ప్రవక్తలు. వీళ్ళందరూ మనుషులకి, లోకానికి, దేవునికి ఎప్పుడు మధ్యవర్తులుగా ఉంటూ వచ్చారు. తర్వాత నోహు వచ్చాడు. ఇలా చెప్పుకుంటూ చాలా మంది వచ్చారు. తర్వాత ఇశ్రాయేలు ప్రజలు వచ్చారు. వీళ్ళు కూడా ఆ స్థానాన్ని కోల్పోయారు, ఆ కృపను కోల్పోయారు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి ఆ గుమస్త పోస్ట్ తీసేసి, మధ్యవర్తి పోస్ట్ తీసేసి, వాళ్ళని పక్కకు పడేసి ఇప్పుడు మనకిచ్చాడు ఆ కృప. మనం పొందుకున్నాం ఆ కృప. ఇప్పుడు మనం సంబరపడాలా, సంతోషపడాలా, బాధపడాలంటే ఒకదానికి సంబరపడాలి, ఒకదానికి బాధపడాలి. ఎందుకంటే వాళ్ళే సరిగ్గా ఫలించలేనప్పుడు దేవుడు వాళ్ళే పక్కకు గెంటేశాడంటే ఇంకా మనమే పాటి వాళ్ళము. ఒకటి సంతోషమే, ఎన్నిక లేని మనము, యోగ్యత లేని మనము, ఏ స్థితి లేని మనము, అపరాధముల చేత, పాపముల చేత అసలు మనము దేవుడి బిడ్డలు అనిపించుకున్న అర్హత లేని మనల్ని దేవుడు రక్షించి కాపాడి, పైగా రక్షించి కాపాడి పవిత్రమైన జీవితాన్ని ఇచ్చి మరలా మీరు 10 మందికి మాదిరిగా బ్రతకమని చెప్పి అంత కృపను మనం పొందుకున్నామంటే మామూలు విషయం ఏమి కాదండి. అంత కృపను మనం పొందుకున్నాం. ఒకందుకు సంతోషమే, ఒకందుకు బాధ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఫలించమని దేవుడిస్తే వాళ్ళు ఫలించలేదు. చూశాడు తర్వాత వాళ్ళ యొద్ద నుంచి తీసేశాడు ఆ రాజ్యాన్ని. ఇది మీకు కనబడుతుంది. తలంతులు, ఒకటికి 3, ఒకటి 2, ఒకటికి 1 ఇస్తే ఫలింపలేని ఒక తలంతు ఏం చేశాడు దేవుడు? వాడిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేశాడంట. కాబట్టి మనం ఫలించాలండి. ఫలాలు కోరుకుంటున్నాడు దేవుడు. కాబట్టి ఫలించే వారికి ఇచ్చేశాడు రాజ్యాన్ని. ఇప్పుడు దేవుడు రాజ్యాన్ని మనకిచ్చాడు, సంఘాన్ని మనకిచ్చాడు. మనం ఫలించాలి. ఏ ఫలాన్ని చెప్పుకుంటూ వచ్చాం మనము? ఈ లోకములో ఎదుటి వారికి హాని చేయకూడదు, నరహత్య చేయకూడదు, ఎదురు నాశనాలు కోరకూడదు, ఎదుటి వారికి మేలే చేయాలి తప్ప వీరైతే ఒక వ్యక్తిని ప్రభువులోకి నడిపించాలి, ఒక హాస్పిటల్ ఉన్న వాళ్ళని పరామర్శించాలి, పేదవారిని ఆదుకోవాలి. ఇలా మంచి పనులు మనము చేయాలి తప్ప స్వార్థమైన పనులు మనం చేయకూడదు. నరహత్య, ఎదుటివారి నాశనము, స్వార్థము ఇవన్నీ మనము గనక మనలో ఉంటే గనక ఇవన్నీ దేవునికి విరుద్ధమైనవి. ఖబర్దార్, దేవుడు మన యొద్ద నుంచి రాజ్యాన్ని తీసివేస్తాడు. దేవుని రాజ్యాన్ని మన యొద్ద నుంచి తీసివేస్తే చూడండి, బుద్ధి కలిగిన కన్నికలు, బుద్ధి లేని కన్నికల గురించి మనం చూసుకుంటే చూడండి, 5 బుద్ధి లేని కన్నికల బతికేమైపోయిందంట, మీరెవరో నేను ఎరగనంటున్నాడు దేవుడు. కాబట్టి నా ప్రియ సంఘస్థులారా, నా ప్రియ సహోదరులారా, దేవుడిచ్చిన గొప్ప కృపను వ్యర్థపరచుకోదు. అందుకే పౌలు అంటాడు, ఈ కృపను మీరు వ్యర్థపరచుకొనవద్దంటాడు. మరి ఇంతవరకు వాక్యం మనందరము కూడా ఈ యొక్క ఉపమాన భావం మీకు అర్థమైంది కదండి. యేసు ప్రభు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్న ఉపమానముతో స్ట్రైట్ గా చెప్పేసాడు కాళ్ళకి, ఇంకా నేను మీ యొద్ద నుంచి కృపను తొలగించేస్తున్నాను, మీరు ప్రపంచానికి మీరు మాదిరి కాదు. ఇంకొక విషయం చెప్పి ముగిస్తానండి. ఇప్పుడు సువార్త చెప్పే భాగ్యము ఇశ్రాయేలు ప్రజలకి లేదండి. వాళ్ళు సువార్త చెప్పరు. దేవుడు తీసేసాడు వాళ్ళ దగ్గర నుంచి. ఇంకా మీకు అర్థమవుతుందండి, తీసేసాడు. ఇప్పుడు ఇశ్రాయేలు దేశంలో మనోళ్ళు సువార్త చెప్తున్నారు. విదేశాల నుంచి, ఇండియా దేశం నుంచి వాళ్ళకి సువార్త చెబుతుంటే ఈ మధ్యకాలంలో వాళ్ళ కోపం వచ్చి దాన్ని బ్యాన్ చేశారంట. సువార్త ప్రకటించకూడదు ఇశ్రాయేలు దేశంలో, బ్యాన్ చేశారండి. చూసారా వాళ్ళు ఎంత భ్రష్టత్వం గెలిపరిచేశారండి. వాళ్ళు సువార్త ప్రకటించవలసిన వారు, ప్రపంచానికి మాదిరిగా ఉండవలసిన వారు, ప్రపంచాన్ని వెలిగించవలసిన వారు ఏమైపోయారు? యేసుక్రీస్తు అని వెలుగు మాకు వద్దంటున్నారండి వాళ్ళు. అందుకే యేసు ప్రభు చెప్పేశాడు ఇక్కడ ఒక వచనం, ఆ వచనం చదివి మనం ముగించుకుందాం. మత్తయి సువార్త, యేసు ప్రభు ఏం చెప్పాడు? మత్తయి సువార్త 23వ అధ్యాయము 38వ వచనం, ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది, ఇది మొదలుకొని ప్రభు పేరిట వచ్చి వాడు స్తుతింపబడును గాక అని మీరు చెప్పు వరకు నన్ను చూడనని మీతో చెప్పుచున్నాను. దేవుడు చెప్పేశాడండి యేసుప్రభు వారు. వెళ్ళిపోతున్నాను నేను, మీ ఇల్లు మీకు విడవబడింది, మమ్మల్ని విడిచిపెట్టేశాను, మరలా మీ నోటితో మీరు ఒప్పుకోవాలి నేనే ప్రభువునని, నేనే క్రీస్తునని. ఈ మధ్యకాలంలో ఎర్రపీ కోసం చాలా అడావిడి చేస్తున్నారండి మన క్రైస్తవ పాస్టర్లు కూడా. కొంతమంది ఎర్రపేయిని బలి ఇచ్చేసారు, దేవుడు రాకడ వచ్చేస్తా. అసలు ఎర్రపేయికి దేవుడు రాకడికి సంబంధమే అసలు బైబిల్లో ఉన్నాయండి ఆ మాటలు. ఈ యూట్యూబర్లు కొంతమంది ఏమైపోయారంటే చాలా మంది కూడా మరి మంచి చెప్పడం మేలే, లేనిపోని కల్పిస్తున్నారు చాలా మంది కూడా. కొంతమంది అందులో పాస్టర్లు కూడా ఉన్నారు. బైబిల్ అధ్యాయం చేయకుండా ఎవడో చెప్పాడు మొన్న మధ్యన 11th ఏదో జంతువు వచ్చేసింది,
అని దానికోసం కొంతకాలము చెప్పారు. ఇప్పుడేమో ఇది పట్టుకున్నారు, మళ్ళీ ఎర్రపేయ బలి ఇచ్చేశారు, దేవుని రాజ్యం వచ్చేస్తుంది. అసలు బైబిల్లో ఉందా ఎర్రపేయ బలి ఇవ్వటం అనే దాని గురించి? అది బలిస్తే రాజ్యం వస్తుందని వాక్యం చెబుతుందా? దానికోసం కూడా దేవుని చిత్తం అయితే నేను రేపెల్లుండిలో ప్రసంగాన్ని చెప్పడం కొరకు ప్రయత్నం చేస్తాను. ఎర్రపేయ యొక్క చరిత్ర ఏంటి, ఆ దేవుని రాజ్యానికి ఈ పేయకి సంబంధం ఉందా, లేదా వాళ్ళ కట్టబోయే మందిరానికి దేవుని రాజ్యానికి సంబంధం ఉందంటే లేనే లేదు. దానికోసం కూడా దేవుని చిత్తం అయితే ఒక మెసేజ్ ఇస్తాను నేను, ప్రార్థన చేయండి. కాబట్టి మనము వాక్యాన్ని వినాలి, నేర్చుకోవాలి. ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నామని నేర్చుకోవాలి. ఎందుకు యేసుప్రభు అంటాడు, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్త, ఏది మడితే అది వినకూడదని మనం. అందుకే బెరయ సంఘస్థులు ఎలా ఉన్నారంట, వారు చెప్పిన మాటలు అలాగున్నాయో లేవని పరిశీలించారంట దినదినము. మరి నాటి క్రైస్తవులు ఎవరేం చెప్పిన అయ్యి బాబాయ్ నిజమంట, అలా జరిగేస్తుందంట, ఇలాగంట అనుకోవడం తప్ప వాడు చెప్పింది బైబిల్లో ఉందా చూపించమను. ఉంటాయి, బైబిల్లో ఉంటాయి. అది జరిగిపోయిందా, జరగవలసిందా, మందిరం కోసం ఉంటుందండి, మళ్ళీ మందిరం కట్టబడుతుందని. అది ఏ మందిరం కోసం చెప్పాడు, రెండో మందిరం కోసం చెప్పాడా, అది జరిగిపోయిందా, జరగవలసిందా అని ఏం ఆలోచించారు చాలా మంది కూడా. దానికి అజ్ఞానం, బైబిలు చదవకపోవటమే కారణం. కష్టపడి మనం బైబిల్ చదవాలి, ధ్యానించాలి, తెలుసుకోవాలి, నిజాన్ని తెలుసుకోవాలి. అందుకే బోధకులమైన మనకి కఠినమైన తీర్పు ఉందని మీరు అనేక మంది బోధకులు కావద్దంటాడు. ఈ మధ్యన చాలా మంది బోధకులైపోయి తెలిసి తెలియకుండా చెప్పేస్తున్నారు వాక్యాలు. అసలు పైనేం చెప్పబడింది, కిందేం చెప్పబడింది, అది జరిగిపోయిందా, జరుగుతుందా అని ఏమి తెలియకుండా వెంటనే వచ్చి బోధించేస్తున్నారు, అబద్ధాలు బోధిస్తున్నారు. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, తెలిసి తెలియకుండా మాట్లాడటము. అందుకే మీలో దయచేసి మీకు దండవరనైనా మీరు అనేక మంది పాస్టర్లు అవ్వకండి, బోధకులు అవ్వకండి. ఎందుకంటే కఠినమైన తీర్పు. అబద్ధాన్ని బోధిస్తే చూడండి, గుడ్డువానికి తోవ చూపినలా వీడిపోతాడు, నరకానికి వాడిపోతాడు. అందుకే సేవకులమైన మేము కూడా ఎంతో పరిశీలించాలి, ధ్యానించాలి. మీకు చెప్పే ముందు 4-5 సార్లు ఆలోచించాలి, ఇది ఎంతవరకు కరెక్టు, ఇది ఎంతవరకు జరిగిపోయిందా, జరుగుతుందా అని ఆలోచించి వర్తమానం చెప్పేవారుగా మేము ఉండాలి. వినేవారు మీరు కూడా బెరయ సంఘస్థులు వలె అలా ఉన్నాయో లేవో పరిశీలించాలి. ఈ వాక్యం ద్వారా బలపడిన మనందరం కూడా మరి ముందుకు కొనసాగుతూ వెళ్ళాలని కోరుకునే మాటలు ముగిస్తూ ఉన్నాను. మరి ప్రార్థన చేసుకుని ఎవరైతే ప్రేరేపించబడి ఉన్నారో ఈ సమయంలో ప్రార్థన చేయండి చెప్పబడిన వాక్యాన్ని బట్టి.